ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. నీకు వేలాది వందనాలైనా, నీకు ఘనత, నీకు మహిమ చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. ఇప్పటి వరకు బిడ్డలందరినీ నీ రెక్కల నీడలు కాచి కాపాడి మరొక దినాన్ని బిడ్డలకు అవకాశం ఇచ్చి నీ మాటలు వినటానికి ఎంతో దూరం నుంచి బిడ్డల్ని ఆకర్షించుకొని నీ సన్నిధానంలో కూర్చోబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఒక్కసారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాళ్ళరా, ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని వాళ్ళరా, సత్యాన్ని ప్రేమించేవారు సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకుంటారు. అసత్యాన్ని ప్రేమించేవారు సమాధి వరకే ఆలోచిస్తారు. బాగా ఆలోచన చేద్దాం దేవుని వాళ్ళరా. సత్యము అసత్యముతోనే పోరాటం జరుగుతుంది. ఏది సత్యము ఏది అసత్యము తెలవలేని అయోమయ స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. సత్యం అంటే వాక్యం. వాక్యం బాగా ఆలోచన చేద్దాం దేవుని వాళ్ళరా, చాలా డీప్గా ఉంటుంది. సత్క్రియలు అనే ధనం ఏంటి? సత్క్రియలు అనే ధనం ఏంటి అండి? ఏమన్నా ఐడియా ఉందా? సత్క్రియలు అనే ధనం ఒకప్పుడు ఈ జ్ఞానంలోకి రాకముందు, ఒకప్పుడు నేను ఒక అమాయకంగా అనేక ప్రాంతాలు సువార్తను చెప్పుకుంటూ ఫ్రీగా చెప్పుకుంటూ పోతుంటే కొంతమంది పైసలు ఇస్తారు కదా, ఆ పైసలన్నీ తీసుకొచ్చి అనాథ శరణాలకు ఇచ్చేది. ఎన్నో లక్షలు, ఇంకా అవి లెక్కలేదు. ఒక అమాయకంగా ఇస్తూ సత్క్రియలు ఆడ వాక్యం చెప్పి అనాథ శరణాల గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి పైసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేది. ఇదే అనుకున్నా, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవడము అది అనుకున్నా. బాగా వాక్యం లోతులోకి వెళ్తే అసలు సత్క్రియలు అంటే ఏంటి? కేవలము కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, పేదవాళ్ళకి సహాయం చేస్తేనే సత్క్రియలని ఒక మత్తులో ఒకప్పుడు ఉన్నా నేను. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? అలాగ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు, అప్పటికి నేను ఒక బ్యాప్టిజం తీసుకోలే. నా ట్రైనింగ్ అంతా ఈ అనాథశైలలో గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి తానాలు చెప్పేయడం, బాత్రూమ్లు కడగడం, వాళ్ళ మధ్యలోని ఎలా ఉంటుంది? సెంటు వాసన వస్తుందా? భరిస్తారా? ఎంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళ మధ్యలోనే పండుకునేది. ఆ వాసనకి ఒకప్పుడు స్టార్టింగ్లో పోయినప్పుడు ఆ వాసన భరించలేక వాంతికి వచ్చింది ఒకరోజు నాకు. స్టార్టింగ్లో అనాథశైలాలను సేవ చేయడానికి పోయినప్పుడు ఆ వాసన భరించలేక ఎట్లుంటుందండి? అంతా ఇక ఘోరాతి ఘోరం. చిన్నపిల్లలు ఎలా రోత చేసి ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఏం మతిస్థిమితం ఉండదు. అలాంటి వాళ్ళకి సేవ చేద్దామని పోతే ఆ వాసనకి తట్టుకోలేక వాంటింగ్ చేసుకొని దెబ్బకి అక్కడి నుంచి పారిపోయినా. మళ్ళా దేవుణ్ణి అడిగిన, తండ్రి నేను వీళ్ళందరినీ భరించి ఏదైతే భయంకరమైన వాసన వస్తుందో ఆ వాసన నాకు సెంటు వాసనలాగా వచ్చేటట్టుగా చెయ్యి తండ్రి అని ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకొని వాళ్ళ మధ్యలోకి పోయి, వాసన నాకు ఇంత కూడా వాసన అనిపిస్తలేదు. అలాగ నెలల తరబడి సేవ చేసిన ఫస్ట్ నా సేవ అది. అలాంటి భయంకరమైన వ్యక్తుల్ని ప్రేమించినోన్ని మరి ఇక ఈ కులాలు, మతాలు, ఈ తక్కువ కులం, ఎక్కువ కులాలు ఈజీగా ప్రేమించవచ్చు. మెయిన్ ట్రైనింగ్ అక్కడ అయింది. మరి అక్కడ అదే అనుకొని కొద్ది రోజులు అదే సేవ అనుకుంటూ చేసిన. ఇది గొప్పతనం కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా గొప్పతనం మీకు చెప్తున్నట్టే. మరి సాక్ష్యం అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, నేను ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అంటే ఒక చేతికి చేస్తే మరొక చేతికి తెలియవద్దు. మరి ఎలా తెలవాలి? పౌలు గారు కూడా ఎన్నో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని వల్లరా ఒక సాక్ష్యం ఇవన్నీ నేను తెలుసుకొని
అనుభవించి అన్నిట్లో ఆరితేరి ఉన్నాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్లోకి వచ్చాను. సత్క్రియలు అనేది కేవలం చాలామందికి మనకి తోచింది పేదవాళ్ళకి ఇక్కడ రోడ్ల మీద పోయేటప్పుడు ఏదో 10 రూపాయలు ఇచ్చేసి పోయే సత్క్రియలు అనుకుంటున్నారు. కాదు, చాలా డీప్గా ఉంటుంది. ఆలోచించు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జామ్కి, ఒక 10th క్లాస్ ఎగ్జామ్ అనుకోండి. ఆ ఎగ్జామ్కి 20 మార్క్స్కి 5 మార్క్స్కి 2 మార్క్స్కి ఉంటుందా? మనం దేనికి ఎక్కువ మార్కులు చూడాలని చూస్తాం? 20, 15, 10 కదా. ఫస్ట్ అవే టకటక రాసేస్తాం కదా. ఈ వాక్యం తెలియని వాళ్ళకి ఈ దాన ధర్మాలు ఇవన్నీ ఇచ్చేటోళ్ళకి ఎన్ని మార్కులు పడితే తెలుసా? 1, 2. అర్థమైందా? 1, 2. ఆ 1, 2లకే నేను ఎన్నోసార్లు ఈ అనాథాశ్రమాలకు పోయి వాళ్ళకి సేవ చేస్తుంటే ఎంతోమంది ఉన్నోళ్ళు వచ్చేసి ఆ పైసలు వేసుకున్న బట్టలు ఇవన్నీ ఇచ్చిపోతే వాళ్ళకి అదే పెద్దగా గొప్ప అనుకునేది. వాళ్ళు ఆడ ఉండి వాళ్ళని భరించి వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత కష్టం. ఇవన్నీ అనుభవించి నిజంగా అదే అనుకున్నా. పేదవాళ్ళు ఎవరు, గుడ్డోళ్ళు ఎవరు, కుంటోళ్ళు ఎవరు, మూగోళ్ళు ఎవరు వీళ్ళంతా? కోట్లకు పడకలెత్తినా దేవుని దృష్టిలో వాళ్ళు అన్నీ ఉన్నా ఏం లేని వాళ్ళే. మనం ఏమనుకుంటున్నాం? ఓహో, పేదవాళ్ళే, వాళ్ళకి సాయం చేస్తే మనం అనుకుంటాం. మరి యేసుక్రీస్తు కాలంలో పేదవాళ్ళు లేరా? మరి ఇది కాదు, అదొక చిన్న భాగం. చెప్తున్నా కదా, 100 మార్క్స్కి ఒక 2% అసలైనది. అందుకే బాగా ఆలోచించి అందులోకించి బయటపడ్డా నేను. అదే నిజం అనుకుంటే ఇప్పటికీ అనే ఉంటుంటే నేను. కొంతమంది చెప్పారు కాబట్టి అదే అనుకుంటే హార్ట్ఫుల్గా చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కొద్ది రోజులు దేవుడు నా మనోన్నత తెరిపించాడు కాబట్టి బయటకు వచ్చాను. అసలు ఏంటి మరి సేవ అంటే? ఒక 50 మందికి 100 మందికి చేయొచ్చు, ఆడికి క్లోజ్. కానీ దేవుని సేవ అనేది వాక్యము లోతులోకి వెళ్తే లక్షల మందికి సువార్త వెళ్తుంటుంది. ఇలా ఎంతోమంది ఉన్నారు వాక్యం తెలవక, ఎంతోమంది బీదోళ్ళు. ఇప్పుడు మీరందరూ ఒకప్పుడు నేను ఇక్కడికి అడుగు పెట్టేంత వరకు మీరంతా గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మూగోళ్ళే. మీకు అర్థంగా అంటలే, అర్థమవుతుందా? పేదవాళ్ళే మీరు ఆస్తిని చూసుకొని గొప్పలు అనుకుంటారు, కానీ దేవుని దృష్టిలో వాక్యం తినే వాళ్ళంతా ఎవరు? పేదవాళ్ళే. మీ మీద దయ, జాలి కలిగి ఒక్కొక్కరిని మనకున్న అవయవాలలో ఆ గుడ్డితనం అయితేంది, మూగతనం అయితేంది, ఈ పరిస్థితులు అన్నిటినీ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ సరి చేసుకుంటూ వస్తున్నా. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంతమంది చేర్చగలిగిన. ఫస్ట్ టైటిల్ ఏంది? అది సత్యాన్ని ప్రేమించే. సత్యాన్ని అంటే వాక్యం అనగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకుంటారు. సత్క్రియలనే ధనం ఇక్కడ కాదు, ఇక్కడ చేయాలి. కానీ ఈ సత్క్రియలనే ధనాన్ని ఈ అవయవాలతోనే ఆత్మలో సంపాదించుకునే ధనం అది. అర్థమవుతుందా దేవుని వల్ల? దేవుడు ఏం మాట్లాడుతున్నాడో భక్తులతోని, ఏం మాట్లాడుతున్నాడు భక్తుల ద్వారా రాపించిని. ఇలా నిజంగా మీరు ఆలోచించుకోండి. మనము దేవుని రాజ్యంలో పెట్టుబడి పెడుతున్నామంటే ఆ పెట్టుబడి భూమి మీద కావాలన్నా పరలోకం కావాలన్నా ఇది మీ చేతిలో ఉంది. నిప్పు నీరు మీ చేతిలో ఉంది. జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయండి. నేను మీ ఊరికి పరదేశిగా వచ్చాను, అర్థమవుతుందా? నేను అనేక ప్రాంతాలు పరదేశిగానే సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయి అనేక ప్రాంతాల నుంచి ఈ ఊరికి వచ్చా. దేవుడు ఈ ఊర్లో ఎన్ని రోజులు ఉంచుతాడో, ఇక్కడి నుంచి ఎక్కడికి ఇంకో పంపిస్తాడో, ఇదే లాస్ట్ అవుతుందో. సువార్త అనేది ఒక దగ్గర నిలిచిపోయేది కాదు. ఇది అన్ని ప్రాంతాలలో వెళ్ళిపోయే సువార్త. ఇది నన్ను అలా ఎన్నుకున్నాడు. ఇంతకీ మన సహోదరులు ఎవరండి? కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 1 యోహాను 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు నేర్చుకోవాలని ఆశపడుతున్నా, మీకు దేవునిలో వండుకుంటూ వాక్యానుసారంగా ఉంటే మీకు శ్రమలు, బాధలు వస్తున్నాయంటే మీ పక్షాన దేవుడున్నాడు. ఇలా నా పక్షాన దేవుడున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తున్నాడు. నేను పెట్టిన పెట్టుబడి అంతా అసలు అగపడతలే. దేవునిలో పెట్టుబడి పెడితే రావాలి కదా, తిరిగి రావాలి కదా. నేను 10% పెడితే నాకు 100% రావాలి కదా, అగపడతలే.
పోతా ఉన్నది, కంటికి అవపడతలే. మరి మీకు కూడా అవపడకుండా ఉండాలంటే మనం జ్ఞానం కలిగి భూమి మీద పెట్టుబడి పెట్టాలి. అర్థమవుతుందా అండి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి దేవుడు చెప్పే ప్రతి మాటకి మనం లోబడాలండి. ఇది నా మాట కాదు, నీ మాట కాదు. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది. చీకటి, బాగా వినండి, చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు సత్యమైన వెలుగు. సత్యం అనగా ఇక్కడ చూడండి, ఈ రోజు రేపు సత్యము, సత్క్రియలు అనే పదాలు బాగా వస్తాయి. ఏంటండి? సత్యం అనగా, సత్క్రియలు అనగా మనకిచ్చిన అవయవాలన్నిటినీ ఎలా చేయాలట? సత్క్రియలు. సత్యంతో కూడిన సత్క్రియలతో ముడిపడి ఉన్నది. అర్థమవుతుందని? సత్క్రియలు. ఇప్పుడు ఏంటన్నా, సత్యం అనే వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక, మీకు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో బాగా వినండి, వెలుగులో అంటే వాక్యములో ఉన్నాను. వాక్యం, వెలుగు అంటే వాక్యము, సత్యం అనగా వాక్యం. అర్థమవుతుందండి? యోహాను సువార్త 17:17 ఏందమ్మా? నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. అర్థమవుతుందా? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు వెలుగులో ఉన్నాను అంటే వాక్యములో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. బాగా వినండి, నిజంగా దేవుణ్ణి ప్రేమించి మీకు పరలోకం కావాలి, ఈ భూమి మీద ఎన్ని కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులు అన్నీ తట్టుకుంటాం బ్రదర్. మీరు తట్టుకోవాలన్నా దేవుడు మీకే తోడు కావాలి. భూమి మీద మూర్ఖత్వంగా ప్రవర్తించాలన్నా దేవుడు మనకు తోడుగా ఉండాలి. నువ్వు అలా ఉన్నా తోడే ఉండాలి, ఇలా ఉన్నా తోడే ఉండాలి. ఎందుకంటే ఆయన వల్లనే కదా మనం బ్రతుకుతున్నది. మనం ఏం కోరితే అది ఇస్తాడు దేవుడు. నిప్పు నీరు నీ ముంగట పెట్టాడు, ఏది కావాలో తీసుకోమంటున్నాడు. ఏదేం తోటలు ఎంతగా విశాలంగా వదిలేసిండండి దేవుడు. ఏదేం తోటలు, మంచి చెడ్డలు చెట్టును పెట్టాడు, ఆత్మ ఫలాలను కూడా పెట్టాడు. నీ ఇష్టమయ్యా, కానీ ఈ చెట్టు జోలికి పోతే జాగ్రత్త అన్నాడు. కొద్ది రోజులు పోలేదు, అన్నీ బొరుగొట్టేసినాయి, పోయిండ్రు, కథం. ఇలా మన చేతిలో కూడా సత్యం కావాలన్నా అసత్యం కావాలా, సత్యం కావాలా అసత్యం కావాలా. అసత్యం అనేది ప్రపంచంలో 99% సంఘాలు ఉన్నాయి. ఇది లోకమే, ఇవన్నీ దీవెనలు ఆశీర్వాదాల సంఘాలే. సత్యం అనగా సత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సత్యం పరలోకం నుంచి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఎలా వచ్చింది? యోహాను సువార్త 18వ అధ్యాయం 38-39 చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38-39 చూడండి. యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సత్యము గురించి. సత్యం అంటే అంతకుముందు సత్యం లేదు. అసత్యం ప్రపంచాన్ని ఏలుతుంది. అసత్యాన్ని సత్యం అనుకొని భ్రమలో ఉన్నారు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు. పాత నిబంధనలో కూడా ఆ సత్యంలోనే ఉన్నారు. అర్థమవుతుందా? పాత నిబంధన కూడా వాళ్ళందరినీ చంపేసింది ధర్మశాస్త్రం. సత్యం అనే వెలుగు, ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం, వెలుగుతుండాలి, బయటికి కూడా పోయినాక వెలగాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నిమిత్తమే ఈ లోకానికి వచ్చిందంట. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని. ఎవరంట? సత్య సంబంధులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వినడం వేరు, విని క్రియలు చేయడం వేరు. వినడానికి వస్తున్నాం, క్రియలు చేయడానికి నచ్చతలేవు. అర్థమవుతుందా? వినడానికి వస్తున్నాం, నయం. మనకు కావాల్సిన సత్క్రియలే, సత్యముతో కూడిన క్రియలే దేవుని రాజ్యానికి చేరుస్తాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. సత్యముతో కూడిన సత్క్రియలే. అర్థమవుతుందా అండి? అందుకే సత్యము అనగా క్రియ. వింటున్నాం, విని ఇప్పుడు చూడండి, మీరు వాళ్ళు లెసన్స్ విన్నప్పుడు ఏం చేస్తారు? విన్న తర్వాత ప్రాక్టికల్ చేసి రాసి ఎగ్జామ్లో పాస్ అవుతారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమవుతున్నారు? ఒక సేవకుడు పాఠం చెప్తున్నాడు, మీరు వింటున్నారు, రాసుకుంటున్నారు, బయటికి పోయినాక ప్రాక్టికల్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ కావద్దు, ఫెయిల్ అస్సలే కావద్దు. మీరు సత్య సంబంధులు, మీరు ఫెయిల్ కావద్దు. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? చదవమ్మా. అందుకు పిలాతు, చాలు 1 యోహాను 2వ అధ్యాయం
తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఎలా ద్వేషిస్తున్నాం మనం? పోయిన వారం మనం ఏం చేసినాం? దేవునికి ఏ రూపం ఉందమ్మా? ప్రేమ స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఇంకా మనకు రాకపోతే, ఆ పాఠం 2 పాఠాలు విన్నాక ఇంకా రాకపోతే దేవుడు ఏం చేయలేడు, నేనేం చేయలేను. అర్థమవుతుందా? సహోదరుని మనం ద్వేషిస్తున్నామంటే సహోదరుని ఎందుకు ద్వేషించగలుగుతున్నాం? ప్రేమ లేదు, సత్యం లేదు, వాక్యం లేదు. వినేవారిగా ఉంటున్నాం, బయటికి వెళ్ళాక అందరిలాగానే అంత మూర్ఖత్వంగానే ఉంటున్నాం మనం. మళ్ళీ బయటికి పోయినాక అన్ని సంఘాలు ఎలాగనే మనం కూడా అలాగనే ఉంటున్నాం. చాలా చాలా జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది? ఇక్కడ ఏమంటున్నాడు? చాలా ఆలోచించండి, మైండ్ పెట్టండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు సహోదరుని ద్వేషించడం అంటే ఎలాగండి? ఇప్పుడు మీరందరూ ఎవరండి? మీరంతా సహోదరులు. సహోదరులను ఎలా ప్రేమిస్తున్నా నేను? ఐ లవ్ యూ అని కూర్చుంటే నడుస్తుందా? మీ పరిస్థితి బాగలేదు, చాలా డేంజర్ జోన్లో ఉన్నది. అర్థమవుతుందా అండి? చాలా డేంజర్ జోన్లో ఉన్నది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నామో మీకు అర్థం కావాలంటే చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32 నుంచి ఒకసారి చూడండి. 32 నుంచి 40 వరకు చూడండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 32 నుంచి 40 వరకు ఒక్కసారి ఇక్కడ సహోదరులు ఎవరు, వీళ్ళు ఎవరు? ఇప్పటి వరకు నేను కూడా ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము ఎవరో నాకు చెప్పిర్రు. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ నా మీదికి రాలే. ఈ వాక్యం కేవలం ఒక పేదోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మూగలు ఎక్కడ దొరికితే ఎక్కడ ఉన్నా ఒకసారి మీకు ఈ వీడియో ఆమె అవతారం చూడు ఎలా ఉందో. ఎలా ఉందమ్మా? ఆమె ఎలా ఉందమ్మా? శాంపుల్. అలాంటి వాళ్ళని వందల మంది అండి పిచ్చోని. నాకు తెలియదు. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని పట్టుకొని అస్సలు వాళ్ళ దగ్గర పోతే భయంకరమైన వాసన తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు తానం చేయక, ముఖం గడకోక అసలు పురుగులు పడతాయి తెలుసా? పురుగులండి. ఇలాంటి పిచ్చోలని, అమాయకులండి. మీకు ఎలా అనిపిస్తుందండి నిజంగా? మీరు చెప్పండి. అలాంటిది ఎన్నోసార్లు గొప్పతనంగా ఎన్నోసార్లనండి తీసుకొచ్చి నా కార్లో కూర్చోబెట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకొని, మగవాళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చి అనాథశాలలు కూర్చోబెట్టి, అలాంటి పరిస్థితుల్లో ఇదే సేవ అనుకొని, ఏది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇదే సేవ అనుకొని భ్రమలో ఉన్నా నేను. ఓహో ఇలాగ చేస్తే చాలు, నాకు చెప్పింది అలాగే చెప్పారు వాళ్ళు గుడ్డితనంగా. సహోదరులు ఎవరంటే వీళ్ళనే కుంటోళ్ళు. ఎక్కడ ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలలో సువార్తకి వెళ్ళేది కదండి, ఎక్కడన్నా అగుపడ్డాను అనుకో యేసుక్రీస్తు అని ఆపేస్తానండి. పై రూపాన్ని చూడ ఎంత భయంకరం. మూటలు కాగితాలు ఏరుకొని ఉంటారు. వాళ్ళని బతిలాడి తీసుకొచ్చి కార్లు ఎక్కించుకొని అనాథశాలను తీసుకుపోయి వదిలిపెట్టి వేలు వాళ్ళకి పైసలు ఇచ్చి ఇదే సేవ అనుకునేదండి. ఇది నిజమైన సేవ అనుకున్నా నేను. మీరు ఇప్పుడు అలాంటి వ్యక్తులను నిజంగా మీరు గుండె మీద చేతేసుకోండి. ఎంతమంది మీ కళ్ళు ఊతుని చీచి అని నేను అనుకోలేదా? మరి ఏదండి ప్రేమతత్వం ఏంటి? సహోదరులు అంటే ఏంటి? అక్కడ స్టార్ట్ కావాలి. అలాంటి వాళ్ళని ప్రేమిస్తే నా సహోదరులు అందరినీ ప్రేమించగలుగుతావు. నేను చేసి వచ్చాను, నేను చేశానా లేదా ఒట్టి మాటలో మనం అందరం చచ్చిపోతాం కదా. ఆ క్రియలు అనేది నా లిస్టు బయటకు వస్తుంది కదా. అదే నిజం అనుకున్నా నేను. కాదు, వాస్తవం అది నేను చెప్తున్నా కదా. 100% ఎంత 2% అదే మత్తులో ఉండిపోయేది. అపవాదం అందులోనే ఉంచేసేది. నెలలండి కుటుంబాన్ని వదిలేసిపోయి గుడ్డితనంగా సేవలు చేసేది. వాళ్ళతోనే ఉండేది. ఎంత 100 మందిని అని అట్లాంటి వాళ్ళని కార్లో ఎక్కించుకుపోయి అనాథశాలను. గొప్పతనం కాదు దేవుని వల్ల. సత్యం అని ఇదే అనుకున్నా. సహోదరులను ప్రేమించడం అంటే ఇక్కడ చదవండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. 2 కేటగిరీ చెప్తున్నాడు. కుడివైపు, ఎడమ వైపు. గొర్రెలు మేకలు. గొర్రెలు అనగా పరలోకానికి సంబంధించిన వ్యక్తులు. మేకలు అనగా లోక సంబంధమైన వ్యక్తులు. చదువుతాను. మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు
ఆయన వారిని వేరుపరిచి ఆ. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టెను. అప్పుడు రాజు, బాగా వినండి, రాజు బాగా పాయింట్ టు పాయింట్ గమనించాలి ఇక్కడ. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత అంటే పరలోకపు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అయితే ఇలాంటి సేవ చేస్తే, ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తే పరలోకపు తండ్రి సంతోషిస్తాడని ఒక భ్రమలో ఉండిపోయినా నేను. ఎలాంటి వాళ్ళకి? ఇలా సంఘంలో ఉన్నారా పేదవాళ్ళు? ఉన్నారా పేదవాళ్ళు? ఇంకా ఘోరమైన పేదవాళ్ళు. వాళ్ళు వాక్యాన్ని వెతుకుతూ, దేవుని వెతుకుతూ, సత్క్రియలతో ఆనందించి, డబ్బులు లేక, వాళ్ళ పరిస్థితి బాగలేక అలాంటి వాళ్ళకి సేవ చేసి, అలాంటి వాళ్ళకి సేవ చేస్తే, అలాంటి వాళ్ళకి డబ్బులు అందిస్తే అది 99% పరలోకంలో యాడ్ అయితే. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్ట. ఇదండి. అప్పటి నుంచి నా సేవ అనేక ప్రాంతాలలో సువార్త లక్షలు ఖర్చు పెట్టుకుంటూ అనేక ప్రాంతాలు ఉచితమైన సేవ చేసుకుంటూ వెళ్ళిపోయినా. అప్పుడు తెలియదు, ఒక గుడ్డితనం అండి. నాకు చెప్పే దిక్కులేరు. ఇంకా మీకన్నా చెప్పేటోళ్ళు ఉండగా నాకు అది చెప్పే దిక్కు లేదు. ఒంటరి పోరాటం. ఏది చెప్తే అది నమ్మేసేది, ఏది చెప్తే అది ప్రాక్టికల్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇది పునాది ఒక్కరోజు 2 రోజులు పడే పునాది కాదండి. ఈ పునాది వేసుకున్నా కాబట్టి గత 26 సంవత్సరాలు ఇంకా పడుతూ లేచి నిలబడ్డాను. మీరేమన్నా ఇస్తారా నాకు పరలోకం? ఇస్తారా? మీరు కాదు కదా ఇచ్చేది. నాకు పరలోకం కావాలి. పరలోకం కావాలంటే భూమి మీద బైబిల్ ప్రకారం ఎలాంటి వాళ్ళని ప్రేమించాలి? సత్యం బాగా ఆలోచించుకోండి. దేవుడు ఏమంటుండే ఇక్కడ చూడండి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి. ఏ ఆకలితో ఉన్నారు? అప్పుడు అది అనుకున్నా, ఏంటండి ఒక మత్తులో ఉన్నాం, కానీ మీకు చూస్తుంటే అమ్మా అని అనిపిస్తుంది. కానీ మార్కులు 2% పడతాయి, 2% పడుతుంది. అర్థమవుతుందా? ఎక్కువ పడాలంటే జ్ఞానం కలిగి ఆలోచించిన, ఇలా వాళ్ళకంటే మనం పేదోళ్ళం. అర్థమవుతుందా? దేవుడు ఏమంటుండే, భూమి మీద ధనవంతుల్ని ఒక బిరుదు ఇస్తున్నాడు తెలుసా? ధనవంతులు ఒక బిరుదు ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ధనవంతులకి ఒక మంచి బిరుదు. మనమేమిస్తున్నాం? అమ్మో కోట్లకు పడగలు ఎత్తిన వాళ్ళు ఏంది, అమ్మో మస్తు సంపాదించిన అంటావు. కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నావు చూడండి. దేవుడు ధనవంతుడు, నేను దౌర్భాగ్యుడవు, చూడండి తిట్లు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలివాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మత్తయి సువార్త 25వ వస్తలే చూసిరా? మరి దీనికి ఏమంటారు? ధనవంతుని పట్టుకొని అంటున్నాం. మనమేమన్నా గుడ్డోళ్ళు కుంటోళ్ళు చూస్తే మనం వాళ్ళని చూసి మనమేమనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటున్నాం. దేవుడి దృష్టిలో ఈయన ఎలా ఉన్నాడు? ఇది ఇప్పుడు ఏంటండి ఇలా నిజంగా మిమ్మల్ని మీ పరిస్థితులన్నీ మనోనేత్రాలు గుడ్డితనం చేస్తే ఎన్నో పాఠాలు, ఇంచుమించు 1000 దాటిపోయిన పాఠాలు. అర్థమవుతుందా? 1000 పాఠాలు విన్నాక కూడా మీరు ఇంకా మనోనేత తెరవబడకపోతే నాది కాదు పని, మీరే సమాధానం చెప్పాలి. ఒకరోజు న్యాయపీఠం దగ్గర నిలబడి ఇంకా ఏం కావాలి, ఇంకా ఎన్ని చెప్పాలి, ఎంతకాలం? అర్థమవుతుందా అండి? ఏంటి పరిస్థితి? ఇదంతా కాదా? భూమి మీద వస్తున్నాం, సత్యాన్ని వెతుకుతున్నాం, సత్క్రియలు చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎక్కడో తేడా వస్తుంది, అది చూసుకోండి, జాగ్రత్త. ఎంతకాలం ఇలాంటి బోధలు ఉండవు. ఇక మీరు దేవుని రాజ్యంలో పెట్టుబడి పెడుతున్నారు. దేనికోసం పెడుతున్నారు? లోక సంబంధమైన సిరి కోసం పెడుతున్నారా? పరలోక సంబంధమైన సిరి కోసం పెడుతున్నారా? గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ఇది కఠినమైన మాటలండి. ఎట్లా గుడికి వచ్చారు కదా అని మనుషులకు నచ్చే బోధ లేదండి. నా ఆత్మ ఒప్పుకుంటేలే, అయ్యో ఆత్మీయ పిల్లలకి నీళ్ళకి న్యాయం చేయాలి, ప్రేమ మాటలు చెప్పాలన్నా స్టేజ్ ఎక్కినా కానీ నా వల్ల అయితే లేదండి. ఏం మాట్లాడినా సత్యపు మాటలే వస్తున్నాయి. ఖండించి గద్దించే మాట ఆత్మ ఒప్పుకుంటలే, సర్వసత్యంలోకి నడిపించే ఆత్మ ఒప్పుకుంటలే. ఎంత వేదన పడుతుందో తెలుసా దేవుని వాళ్ళరా? మీకు అర్థం కావట్లేదు దేవుని ఆత్మ ఆవేదన. చదవమ్మా 7-8 వచనాలు చూడండి. మోసపోకండి, దయచేసి మోసపోకండి. నిజంగా నీ పునాది పరలోకానికి ఎక్కిపోయే పునాది పడుతుందా? ఒకవేళ ఈ భూమి మీద పెట్టుబడి పెడుతుంటే నీకు మళ్ళీ తిరిగి ఈ లోక సంబంధమైన ధనం చేకూరుస్తుందా? ధనం సమకూరుస్తున్నావా? మోసపోతున్నారు. ఆనాడు ఆది క్రైస్తులు, ఆది అపోస్తులు
చిరాస్తులు అమ్మేసి దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టేసి పేదలు నిరుపేదలు అయిపోయారండి. ఎలాగేట నిరుపేదలు? లూకాసు వార్త 6వ అధ్యాయము 20 నుంచి చూడండి, 20 నుంచి 23 వరకు అది చదివిస్తా. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి మీరు కూడా శిష్యుల తట్టు, మీరు కూడా శిష్యులైతే ధనాన్ని దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టి 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 అనాథలుగా పేదలుగా అయిపోయే పరిస్థితులు సంఘంలో ఉన్నారా? ఇలా స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అది రాను 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 మీ ధనం పెరుగుతుందా, ఫ్లాట్లు పెరుగుతున్నాయా, ధనం పెరుగుతుందా, మోసపోతున్నారు. ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండదు. ఏది కావాలని సంఘానికి వచ్చిర్రు చెప్పండి, ఏమంటుందమ్మా అక్కడ? బీదలైన మీరు ధన్యులు. ఎవరట? అపోస్తులకే చెప్తున్నాడు ఇక్కడ. బీదలు ఎందుకైనా? వాళ్ళు చిరాస్తులు అమ్మేసిరా లేదా? వాళ్ళు అమ్మిరా? అపోస్తుల పాదాల దగ్గర పెట్టిరా? వాళ్ళందరూ పంచుకున్నారా లేదా? పంచేసుకున్నారండి. పంచేసుకొని అంత దేవుని రాజ్యాన్ని ఒక దగ్గర ఒక సంఘాన్ని కట్టుకొని కూర్చున్నది కాదు అక్కడ. వాళ్ళంతా సమకూర్చుకున్నారు. ఒక శిష్యులుగా ఒక గ్యాంగ్ తయారైపోయినరు. అందరికీ సమానంగా పంచుకున్నారు. ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు అక్కడ పెడితే తిన్నారు, పెట్టకపోతే ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ పోడే ఇక్కడి నుంచి ప్రారంభమైతే ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఈ దేశం మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఆ దేశానికి మళ్ళీ రావాలంటే సంవత్సరాలు పట్టేది. ఏదండి దేవుని రాజ్యం అండి? సువార్త అనేది ఒక ప్రాంతానికి ఒక పరిమితి కాదు. ఇది అర్థమవుతుందా? బాగా ఆత్మ పరిశీలన చేసుకోండి, చదువు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఆకలి ఎప్పుడు కొంటారమ్మా? పైసలు లేనప్పుడు ఎక్కువ ఆకలి అవుతుంది తెలుసా? మన ఇంట్లో పైసలు లేనప్పుడు బాగా ఆకలి అవుతుంటుంది. అన్నీ ఉన్నాక లైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆకలి అవుతుందంటే ఎవరికి? అపోస్తులకి. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఎందుకైతున్నాయి? ఎందుకు? సత్క్రియలనే ధనం అండి ఇది. ఏం మామూలు కాదు ఇది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును. ఇప్పుడు మనం ఏ పంట కోస్తున్నాం మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మోసపోవద్దు, మీరు జాగ్రత్త, మీరు మోసపోవద్దు. బైబిల్ కూడా మీ చేతులు ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది చేస్తే పరలోకంకి ఎక్కుతాం. నిజంగా ఇక్కడ పెట్టుబడి పెడుతుంటే నాకు లాభం వస్తుందంటే నువ్వు పాతాళానికి దగ్గర ఉన్నావు. ఎందుకంటే భూమి మీద డెవలప్ అవుతుంటుంది, ఆస్తి పెరుగుతుంటుంది, కానీ ఆడు ఉండదు. గ్యారంటీ చెప్తున్నా, సత్యం చెప్తున్నా. మీరు వినండి, దయచేసి వినండి. ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వాళ్ళరా. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం. మీకు విశ్వాసం పెరగాలంటే ఫస్ట్ విశ్వాసం, క్రియలు, ఈ రెండింటినీ దేవుడు యాకోబు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు తమ్ముడు, సహోదరుడు. యాకోబు గ్రంథంలో మామూలుగా జ్ఞానం కాదండి. యాకోబు గ్రంథం చాలా పవర్ఫుల్ వాక్యాలు రాసిండు. అప్పుడు దాకా యేసుక్రీస్తు సిలువకి ఎక్కేంత వరకు యాకోబు యేసుక్రీస్తుని ఫాలో అయినాడు కాదు. అర్థమవుతుందండి? రియల్గా చూసి తిరిగి లేచినందుకు ఎక్కువ విశ్వాసం వచ్చేసింది యాకోబుకి. చదవండి యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు. నా సహోదరులు ఎవరు? మీరంతా నా సహోదరులు, మీరందరు నా సహోదరులు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన. ఇక్కడ చూడండి, క్రియలు ప్లస్ విశ్వాసం రెండు పోలుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రియలు ఉంటే విశ్వాసం ఉంటలే, విశ్వాసం ఉంటే క్రియలు ఉంటలేవట. అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఎంత మంచి మాటలు చూడండి ఇక్కడ. క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై. మీరంతా సహోదరులు. ఇప్పుడు ఈ జ్ఞానం వెతుకుతున్నారు కదా, మీకు డబ్బు సహాయం ఉంది కదా, పేదోళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి చేస్తే 99% మార్కులు పడతాయి.
ఎట్లా పడతాయి బ్రదర్ అంటారా? మీరు పరలోకానికి సెలెక్ట్ అవుతున్నారు కదా, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు దేవుని ఎక్కువ వెతకలేకపోతే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అనగొట్టిస్తుంది, దేవుని వెతకకుండా చేస్తుంది. ఈ సమస్యలు మీకు ఉంటాయి. అలాంటి వాళ్ళని ప్రేమించి అలాంటి వాళ్ళకి సహాయం చేయమని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా అండి? ఈ సంఘంలో అనేక మందిని సహోదర పరిస్థితులు వాళ్ళని ప్రేమించకుండా మరి పక్కోళ్ళని అవతలని ప్రేమిస్తే ఎలా ఉంటుందండి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఫస్ట్ వాక్యం అర్థమైతే మనలో ప్రేమ బీజం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ప్రతి మనిషిని ప్రేమించాలి. ఈ ప్రేమతత్వమే మనకు కావాలి. ఇవాళ టాప్లో ఉన్న ప్రేమ ఏంటో తెలుసు. 1 కొరింథీయులు 13వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. మూడింటిని బేస్ చేసుకొని చెప్తున్నాడు ఇక్కడ. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం. కాక విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలిచిపోతాయట. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ తత్వం మనకు కావాలి. ప్రేమ ఉంటేనే ప్రతి మనిషిని ప్రేమిస్తావు, ప్రతి మనిషికి వాక్యం చెప్తావు. ఇప్పుడు గుడ్డోళ్ళు కుంటోళ్ళకి చూసి నేను పై రూపాన్ని చూడకపోయేదాన్ని, హృదయం లోపట ఉన్న ఆత్మను చూసేది ఎక్కువ. వాళ్ళని అలా చూశాను కాబట్టి అలాంటి వాళ్ళకి నేను సేవ చేసిన. అర్థమవుతుందా అండి? మీరు మీ కులము మతం నేను చూస్తలే, మీరు వాక్యంలో ఎంతమంది ఆసక్తితో ఉన్నారు, ఆరాట పడుతున్నారు, పోటాపోటీకి పడుతున్నారా దేవుని వాళ్ళారా? ఇంకేమంటారు చూడండి. సహోదరులారా, సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన శరీరానికి కావలసిన అన్ని ఇయ్యక ఎవరు దూరంగా మన సంఘంలో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఎవరు వాక్యం తెలియక అటో ఇటో ఉన్నారు. అక్కడ దాకా అవసరం లేదు, మన సంఘస్థులే ఉన్నారు. వీళ్ళంతా పేదవాళ్ళు కాదా? ఉండి లేని పరిస్థితులు, అటు జాబ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అప్పులు చూసుకోవాలి, మళ్ళీ వాక్యం కూడా రావాలి. ప్రతిరోజు మళ్ళీ ఈ వాక్యాన్ని వెతుకుతున్నారు. శ్రమలు, బాధలు, కష్టాలు. మరి ఇలాంటి వాళ్ళకి మనం అందియొద్దా సహకారం? మన మధ్యలో సహోదరులు, మన మధ్యలో అన్నదమ్ములు, మనంతా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మీరంతా. సుశీలు అన్నారు, అయ్యా మీ తల్లి మీ సహోదరులు వచ్చిర్రు అనగానే, అవునా? వాక్యం మధ్యలోకి వచ్చేసి వాక్యం అంతా పక్క పెట్టేసి అన్నదమ్ముల అక్కచెక్కలను వాళ్ళని ఓదార్చుకుంటూ ఉంటే దేవుని రాజ్యం ఎలా అవుతుంది? ఇక అక్కడ ఏమన్నాడు తెలుసా? పంచి మామూలు పంచి కాదు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఏ పని మీద ఉన్నాడు? వీళ్ళే మీరే. హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరే నా అన్నదమ్ములు అక్కచెల్లెలు. మిమ్మల్ని చూసుకుంటున్నా నేను, మీకోసమే నేను వచ్చాను. ఇలా మీకు ఇంకా ఉన్నది పని ఉంది. పని లేదని ఒక దగ్గర మనం పరిమితి అయిపోతే నడవదు. ఆత్మ పరిశీలన చేసుకుని చాలా వాక్యాలు ఇంకా ఉన్నాయండి. ఎక్కడ దాకా చదివినామమ్మా? మత్తయి సువార్త 25వ అధ్యాయం కంటిన్యూ 40 వరకు చదువు. ఇక్కడ ఏమంటున్నా చూడండి. ఎవరు మన సంఘంలో ఉన్నవారే, మన సంఘంలో ఉన్న పరిస్థితిలో మన సంఘమే. ఇప్పటివరకు గుడ్డలు కుంటలు చెప్పినా కదా, వాళ్ళ పక్క పెట్టేసేది. అసలు ఎవరు పరిస్థితి? నేను ఆకలి కొంటిని. మన సంఘములో ఎవరైనా ఆకలితో ఉన్నారా? ఈ జ్ఞానం వెతికే వాళ్ళు చదువమ్మా. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం. ఎక్కడ ఆకలి కొన్నారు? మన సంఘస్థులు ఎవరైనా ఆకలి కొన్నారా? ఆలోచించు, పరిశీలన చెయ్యి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై అంటే అది ఇప్పుడు చూడండి, ఊర్లో మనం బతకడానికి వచ్చిండ్రు, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి మనం? పరదేశులు. వాళ్ళకి ఎవరు సహాయం చేయరు. అప్పుడు మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ముళ్ళు ఎక్కడ కట్టుకుంటున్నాం? పాతాళం పోవడానికి కట్టుకుంటున్నాం. అదే ఇచ్చినవా నువ్వు? ఇక్కడ ఇస్తే పేదోళ్ళకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు బైబిల్ ఉంది తెలుసా? పేదోళ్ళకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు. నేను బాగా ఆలోచన చేసుకుని దేవుని వల్ల పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిని. దిగంబరుని. ఇదంతా లోక సంబంధమైన గుడ్డోలు కాదండి. ఈ జ్ఞానం మన సంఘములోనే. ఫస్ట్ మన సంఘంలో ప్రేమించడం స్టార్ట్ చేసి మన సంఘంలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ కంప్లీట్ అయ్యి లెవెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బయట ఆలోచించాలి. ఎన్ని లోపాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా మనం? దేవుని రాజ్యాల్లో పెట్టుబడి పెట్టి పేదోడిని అయిపోతున్నామండి. ఇలా మన పరిస్థితి ఆలోచించుకోండి మీరు. దిగంబరుని ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. దిగంబరు. ఏ దిగంబరులు?
దిగంబరు అంటే ఏంటి? వాక్యం లేక, సత్యం తెలియక. ఇప్పుడు వాక్యాన్ని వెతకడానికి వచ్చారు, వాక్యాన్ని డీప్గా ఆలోచించే వరకు ఆర్థిక ఇబ్బందులు, ఆ సమస్యలు, డబ్బు సమస్యలు, ఇవన్నీ ఇబ్బందులు అయితేనే లేదా? దానివల్ల ఏమైపోతుంది? సత్యాన్ని వెతకలేక, దొరకలేక, పాటించలేక ఈ ఆర్థిక ఇబ్బందులు మనల్ని తొక్కేస్తున్నాయండి. అలాంటి వారిని ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళని ఆదుకోమంటుంది బైబిల్. అది మార్కులు ఎక్కువ పడాలంటే ఏం చేయాలి? ఇది జ్ఞానం. అందుకే నేను అన్లకింజీల బయటికి ఎందుకు వచ్చినా, సువార్తకి ఎప్పుడైనా, సువార్తకుని పర్ఫెక్ట్ సువార్తకుని ఎప్పుడైనా అంటే జ్ఞానం మనోనేత తెరవబడిన తర్వాత అయినా. ఎన్ని ప్రాంతాలండి, అరే నాకైతే గుర్తే లేవు. ఓ రోజు లిస్టు తీస్తాడు దేవుడు. మనం కూడా చూడు ఎన్ని ప్రాంతాల్లో సువార్త చెప్పినా దేవుడు లిస్టు తీస్తాడు. కానీ ఏది అంటున్నాడు ఇక్కడ టాప్లో ఏమంటున్నావు చూడ, ఇంకా రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అంటారట, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉన్నావు ప్రభువా, నీకు ఆహారం ఇచ్చితిమి. అప్పుడు మనం ఏం చూస్తున్నాం? మనము దేవుడికి ఆకలి అవుతుందా? ఒక స్వరూపము దేవుడు అని ఉన్నాడు అనుకో, ఆ స్వరూపం ఏం తింటది? ఇంకో విషయం తెలుసా? మనం పైసలు ఇచ్చినామంటే తిరిగి మళ్ళా వస్తే ఆశపడదు తెలుసా? ఎలాంటి వాళ్ళకి పైసలు ఇవ్వాలో తెలుసా? బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి. లూకాసు సువార్త 14వ అధ్యాయం, లూకాసు సువార్త 14వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఒకసారి చూడండి. లూకాసు సువార్త 14వ అధ్యాయం. ఇంకా చాలా ఉన్నాయి సత్క్రియలని, చాలా ఉన్నాయి వాక్యాలు. నిన్నెవరైనాను, లూకాసు సువార్త 14వ అధ్యాయం 8 నుంచి 11 వరకు. నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. చూడండి, బాగా వినండి. ఎప్పుడన్నా ఏ ప్రాంతానికి పోయినా పెద్ద నన్ను చాలా మంది గుర్తుపట్టిన ఎప్పుడు వెనకకే కూర్చుంటాను నేను. అర్థమవుతుందా అండి? ఎక్కడ వెనకనే కూర్చుంటాను నేను. నేను రేంజ్ కదా అని ముంగడికి రాను. వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతే అవి విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ఎడుగుడికి నన్ను పెళ్ళికి పిలిచారు కదా అని విఐపీలో సీట్లో పోయి మనం కూర్చున్నాం అనుకో, లేవులో అంటే అప్పుడు నీ మర్యాద పోతుంది. అందుకే మన పరిస్థితి ఎక్కడుందో అక్కడ పిలిచినప్పుడు వాళ్ళే మనకు మర్యాద ఇస్తారు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎడుగుడికే పిలిచిరు కానీ ముందడి విఐపీ సీట్లో కూర్చున్నాం అనుకో, మనలాగా ఉంటారా? నేనైతే ఏం చేస్తా తెలుసా? నేను చేసేది ఏంటి? ఫస్ట్ ఈ విఐపీ సీట్లోనే ఆ కుంటోళ్ళను కూర్చోబెట్టినా నేను, తెలుసా? ఎన్నో ప్రాంతాలకు పోయినప్పుడు అండి, మెయిన్ విఐపీలు అప్పుడు వాళ్ళే మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూస్తాం, అమ్మోడు పేరు గుప్పర్రో, మనం మీరు ఎవడ కూర్చొని సార్ అంటాం. నా కళ్ళన్నీ పేదోళ్ళ మింగట ఈ వాక్యం ఎదిగేటోళ్ళు పాపం జాలి, దయ, గుండెలు పలిగిపోతుంటాయి దేవుని వల్లరా. ఎలా అంటే ఆ ప్రేమ తగ్గుకుంటూ వస్తున్నది. సేవకుని మీద లేదు, దేవుని మీద లేదు, సహోదరుల మీద లేదు, ఏం లేదు. స్వార్థం, నా కుటుంబం నాది అని ఒక విధమైన టార్చర్ ఎక్కువైపోతుంది కుటుంబాలలో. దేవునికి ఇయ్యలేము, దేవునికి ఖర్చు పెట్టలేము. ఇంకేడా ఈ వాక్యమే నచ్చతలే సంఘంలో, ఇంకెవరికి పెడతాం మనం? ఇక స్మూత్గా చెప్పాలంటే యా నుంచి అయితే ఉన్నాయా అంత కఠినంగా ఉన్నాయి మాటలు. ఇంకేమంటుండమ్మా? ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా వెనక కూర్చుంటే పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చున్న వారు అందరి ఎదుట నీకు ఘనత కలుగును. 12 నుంచి ఎక్కడ చదివినావమ్మా? 10 వరకు. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం ఏం చేస్తామండి? ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు చూసుకొని గండి బిల్లు లాగా పోగిపోతుంటాం. అర్థమవుతుందా అండి? నేను దేవుని లిస్టులో ఉన్నానా? ఆయన ఉంటే చాలండి. ఆ ప్రేమతత్వం నరాల వినిపించేట చాలు, బతికిపోతామండి. సత్యంతో కూడిన సత్క్రియలే అవే మనతో వస్తే, ఆత్మతో వచ్చేటి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 12 నుంచి 14 వరకు చదువు. ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను నువ్వు పగటి విందైనను రాత్రి విందైనను. మనం చూడండి దేవుని వాళ్ళరా, బాగా వినండి. ఎవరైనా మన వాళ్ళని ఏం చేస్తామండి? నన్ను పిలిచంగానే వారం నన్ను పిలిచిరు కదా, భోజనం మంచిగా పెట్టేసి నెక్స్ట్ వారం ఏం చేసి వీళ్ళకంటే ఎక్కువ మంచి భోజనం పెడతాం. మనం ఎవరిని పిలిచిన వాళ్ళకే మళ్ళీ పిలుస్తాం. కానీ ఒకప్పుడు నేను చెప్తున్నా కదా,
ఎక్కువ టార్గెట్ అంతా మళ్ళీ వాళ్ళకి పేదోళ్ళకి పెడితే మళ్ళీ తిరిగి నాకు పెట్టని వాళ్ళకి ఎక్కువ నేను మార్కులు వేసుకున్నాను. నేను ఏమంటున్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ బంధువులైన ధనవంతులైన నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ ఏం చేస్తున్నాం, పిలవద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, పిలుస్తున్నాం. మార్కులు వాడవు, నేను పిలవగానే మళ్ళీ నెక్స్ట్ టైం నేను పిలుస్తాడు. ఇంకేడవు నీ మార్కులు. పేదోళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వాళ్ళరా. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నువ్వు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను ఎవరు పిలవాలట, బీదలను అంగహీనులను గుడ్డివాళ్ళను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు గనుక నువ్వు ధన్యుడు వగుదువు. ఇప్పుడు మీకేమర్థమైంది? ఇప్పుడు అంత గుడ్డోళ్ళు కుంటోళ్ళు మూగోళ్ళు అనుకుంటా అర్థమైంది. ఈ లోపాలు ఉన్నోళ్ళు మీరందరూ ఏ లోపాలు ఉన్నాయి? ఒక్కొక్క పాఠం ద్వారా గుడ్డితనం, మూగతనం, చోటితనం, అంగహీనులు ఎన్ని విడుదల ఆటలే కాదా? పరలోకానికి ఎక్కిపోవడానికి మీకు మనోనేతలు, గుడ్డితనమైన మనోనేతలు తెరవబడతలేవా? చెప్పండి, ఆలోచించుకోండి దేవుని వాళ్ళరా. అందుకే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వాళ్ళరా. మనం పెట్టే పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం? 2 యోహాను 1వ అధ్యాయం 2 2, 3, 4. నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారు. బాగా వినండి, సత్యమును మీరంతా ఏమెరిగిరమ్మా? సత్యమును ఎరిగిన వారు అందరూ మనలో నిలుచుచు, ఏంటంట? మనలో నిలుచుచు, మన సంఘములో నిలుచుచు, మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించుచున్నాము. మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తున్నా. ప్రేమ ఎట్లుందంట? సత్య సంబంధులుగా. అంటే ఇప్పుడు సత్యంతో సత్క్రియలు ఎలా ఉంటాయంటమ్మా? టఫ్గా లేదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ పని చేయకుండా ఖాళీ వాక్యం వినేసి, వాక్యం వింటే చాలు మీకు పరలోకం అనేది ఎంత హ్యాపీగా ఉంది చూడండి. కష్టం ఉందా? ఇప్పుడు ఎలా ఉంటుందండి? మీరు ఖాళీ సంఘానికి రండి, మీ పనులన్నీ పక్క పెట్టుకుని సంఘానికి రండి, వాక్యం వినండి, తర్వాత వాక్యం అయిపోయిన భోజనాలు చేరి చాలు మీకు పరలోకం వస్తుంది అనుకుంటే ఎంత హ్యాపీగా ఉంది. హాయిగా లేదు? హాయిగా ఉంది కదా? వస్తుందా? అరే ఎలా? భూమి మీద ఇంకెంతకాలం ఆయుష్ ఉన్నది? సత్క్రియలు అనే ధనం సంపాదించుకోవా? సత్క్రియలు అనే ధనం అది చాలా ముఖ్యం. ఏమంటుండ ఇంకా? సత్యప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తండ్రి వలన మనం 4 వరకు చదివినావా? చదవలేదు. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు గాని. చాలు 4 వరకు చాలు. లాస్ట్కి 1 తిమోతి 6వ అధ్యాయం 18, 19. 1 తిమోతి 6వ అధ్యాయం 18, 19. వారు వాస్తవమైన జీవమును వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు ఏ కాలం? చదవమ్మా. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు సత్క్రియలను ధనము గలవారును. క్రియలను ధనం. మనకే ఇంత టెక్నాలజీ ఉన్నది, దేవుని దగ్గర ఎన్ని టెక్నాలజీలు ఉంటాయండి? ఎవరు వింటున్నారు, ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు టైంపాస్ చేస్తున్నారు, అన్ని రికార్డ్ అయితేనే కావా? మరి ఏంటండి, మిమ్మల్నే కూర్చోబెట్టి మీకే బుద్ధి చెప్తున్నాడంటే మీరు చాలా ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని. చెప్పండి, జస్ట్ కొద్దిగానే ఆలోచించండి, కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడ తప్పిపోయాను దేవా, నా పరిస్థితి ఏంటి దేవా అని ఆలోచించుకోండి. లేదా టైం లేదా?
నీ గురించి, నీ ఆత్మ గురించి ఆలోచించే టైం 1 నిమిషం 2 నిమిషాలు కూడా లేదా? చెప్పండి, ఎంత మంచి అవకాశం. ఇంకా శరీరంలో ఉన్నారు మీరు, ఇంకా శరీరంలో ఉంటే సత్క్రియలు చేసే అవకాశం, ఆత్మకు చేసే అవకాశం ఉన్నది. ఇంకా ప్రార్థన, చివరి ప్రార్థన. కళ్ళు మూసుకొని, పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నాయన పనులన్నీ పక్కకు పెట్టి నీ బిడ్డలందరినీ నువ్వు ఆకర్షిస్తే తప్ప మేము ఇక్కడికి రాలేము తండ్రి. ఇంతమందికి ఈ మాటలు నా బిడ్డలకి వినిపించాలని తండ్రి, ఎక్కడ తప్పిపోతారో అని బిడ్డల్ని ఆకర్షించుకొని అనేక సంగతులు బిడ్డలకు తెలియజేసి కృప చూపించినందుకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పనులు, వాళ్ళ సమస్యలన్నీ వదిలేసి మీరు సేవకుడి ద్వారా ఏం మాట్లాడతారో బిడ్డలు ఆసక్తితోనైనా విన్న కుటుంబాలను బట్టి వేలాది వందనాలు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.